హుషారుగా షికారు పోదమ్మా హాయి హాయిగా తీయ తీయగా జోరుగా నేనే అది హలో చెయ్యదులు వచ్చివు నేను పోనా పో నీ వల్లే నేను జైలుకి వెళ్ళొచ్చాను నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు ఇక్కడ ఎలా మాట్లాడగలను ఎవరైనా చూస్తారంటే ఆ? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు చాలు చాలు ఇప్పుడు నేను మారిపోయాను ఆ, చూస్తేనే తెలుస్తోంది ఏం తెలుస్తోంది అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు థాంక్స్ నెక్స్ట్ సువాసనలు వెదజల్లుతున్నావు ఏసు పడావు అయ్యో సిగ్గేస్తుంది ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా లేదే అబద్ధం కల్లోకి వచ్చుంటాను నీకెలా తెలుసు నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు నీకు రాకుండా ఉంటుందా అవును ఏ కలగన్నా నేను చెప్పను చూడు మంజు నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను ఏంటది పురుగులండా అమ్మా మంజు వస్తున్నా నాన్న రేపు కలుద్దా రేపు నీ కాలేజ్ ఉంది అయ్యో జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను మాట్లాడుకుందా బాయ్ చెప్పు అనిత ఏం డిసైడ్ చేయబోతున్నావు నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ రవి లేట్ అయింది పొద్దునే మాట్లాడుకుందాం కాసేపైనా నీతో ప్రశాంతంగా ఉండాలి ఆ, ఈ కాసేపు మాటలన్నీ వద్దు రేపటి వరకు టైం ఉంది బాగా ఆలోచించి చెప్పు ఏదో అట్లీస్ట్ ఇలాగైనా పిలుచుకోవచ్చు లేకపోతే మెంటలై ఉండేవాడిని అయ్యో అనిత ఏంటి ఏంటిది నా ముందే ఏ ఏంటి తప్పు ఉమ్? నీ ముందేగా మార్చుకుంటున్నాను సరే నువ్వు ఇక్కడే పడుకో నేను బాల్కనీలో పడుకుంటాను నాకు అదోలా ఉంది నీకు నీ మీద నమ్మకం ఉంటే ఒకే మంచం మీద కూడా ధైర్యంగా పడుకోవచ్చు నమ్మకం ఉంది కానీ నిదట్లో కాలో చెయ్యో వేరాని చోట వేస్తే వేస్తే ఏంటంట నేను కంట్రోల్ చేసుకోలేను అనిత ఏదైనా జరగరాంది జరిగిపోతుంది జరగని జరిగితే ఏంటంట మనసే ఇచ్చాను నన్ను ఇచ్చుకోనా ఏంటి అనిత ఏంటి నేనిలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా ఎందుకో తెలియట్లేదు 2 రోజులుగా నా మనసు సరిగ్గా లేదు రవి దేన్ని చూసినా భయంగా ఉంది అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు తెలుసు నేను చేస్తున్నదంతా తప్పేనని ఇలా ఒంటరిగా రావటం నీతో ఒకే రూమ్లో ఉండటం అన్నీ బట్ నా వల్ల కంట్రోల్ కావటం లేదు నన్ను మించి ఏదో ఏదో శక్తి నన్ను లాగుతుంది నా మనసు ఏటో
పరుగులు తీస్తోంది రవి. సిగ్గు విడిచి చెప్తున్నాను, ఈ నిమిషం నీకు వైఫ్గా ఉండాలని ఆశపడుతున్నాను. రియల్ వైఫ్, మనసుతోనూ శరీరంతోనూ. ఇంతకాలం నువ్వు మాత్రమే ఇలా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను. అనిత, ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వేనా మాట్లాడేది? ఊరికే తగిలితేనే మండిపడతావు. అందుకని లవ్ చేయగానే లొంగిపోతారా? ఇంతకుముందు నీ మీద నమ్మకం కలగలేదు, ఇప్పుడు కలిగిందా? ఇప్పుడు నా రవి ఏం చెప్పినా వింటాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. రేపేదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను కాపాడుతాడు. ధైర్యశాలి, నన్ను డీప్గా లవ్ చేస్తున్నాడు. దానికంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? ఆ? ఇప్పుడు అర్థమైంది. మన ఇద్దరి మధ్య అది జరిగితే మీ వాళ్ళు ఏం చేయలేరు, నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అదేగా నీ ఐడియా? అట్లాగే అనుకో. సపోజ్ నన్ను కిషోర్కి ఇచ్చి పెళ్లి చేస్తే? నన్ను ఇంతగా లవ్ చేసినందుకు అట్లీస్ట్ నీకు ఈ సంతోషాన్నైనా ఇచ్చినట్టు ఉంటుంది కదూ. వాడు నన్ను తాకినప్పుడల్లా నువ్వే ఏంటేంటో వాగుతున్నాను కదూ. నాకు పిచ్చి పట్టింది రవి. ప్లీజ్ ఇక మీద ఏవి మాట్లాడుకో. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళు. ఏదో నేను బతిమిలాడుతున్నట్టు ఉంది. ఛా, ఇది చెప్పడానికి నేను ఎంత ఆలోచించాను తెలుసా? చచ్చిపోయాను. లైఫ్ అంతా నిన్ను గుర్తు పెట్టుకోవాలని ఆశపడ్డాను. నీకు అర్థం కాకపోతే లేదనిత. అంతా కలలాగుంది, నమ్మలేకపోతే.
రామకృష్ణ యూస్లెస్ ఫెలో ఇంకా స్టేషన్కి రాలేదేమిటి? కృష్ణ, రామకృష్ణ, కృష్ణ, యూస్లెస్ ఫెలో. సారీ మామ. చంపేస్తాను రోయ్. డోంట్ టచ్ మీ. అండర్స్టాండ్? యూస్లెస్ ఫెలో. Your attention please. Number 7002 Hussain Sagar Express from Hyderabad to Mumbai is ready to leave from platform number 2. Hyderabad నుండి ముంబైకి వెళ్ళు 7002 Hussain Sagar Express రెండవ నంబర్ ప్లాట్ఫామ్ ఓకే అండి. हैदराबाद से मुंबई जाने वाली हुसैन सागर एक्सप्रेस 2 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. అయినా ఇలాంటి లవ్ అట్ ఫస్ట్ సైడ్లీ ప్లాట్ఫామ్ మీద మామూలే. ఆ చూపులు తప్పించి ఇంకేదైనా కొత్త మలుపు జరుగుతుందేమో అని చూస్తాను. హలో. హాయ్. ఏంటి నువ్వు చదివేదాకా నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళేదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్, వెంటనే